2025 జైన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా లేదా? బెంగళూరులో ఉన్న ఈ కాలేజ్లో మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది జాయిన్ అవ్వాలని చూస్తూ ఉంటారు. బట్ పర్టికులర్గా మంచి వీడియోస్ అయితే దొరకవు. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. మీరు కూడా ఈ వీడియో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చే ఉంటుంది. సో మీరు అలా మా వీడియో అయితే చూస్తున్నారు ఇప్పుడు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఇంత కష్టపడి మీకోసం నేను చేశాను. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను యూట్యూబ్లో ఎవరైనా చేసినాన్ని. చాలా తక్కువ మంది, ఒక ఇద్దరు ముగ్గురు ఏమో చేసినారు చూసిన. బట్ మంచిగా మనం కంటెంట్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మీకు ఫుల్గా మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాలేజ్ గురించి, ప్లేస్మెంట్స్ కాడ నుంచి ఫ్యాకల్టీ మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఇంత కష్టపడుతున్నా కాబట్టి నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వాలి కదా. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, ఈ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే మనకి లైబ్రరీ, హాస్టల్, అలాగే మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, కేఫ్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, అలాగే మనకి అన్నీ ఉంటాయి. బస్సెస్ ఫెసిలిటీస్ ఉంటాయి, వైఫై క్యాంపస్ ఉంటుంది, ఆడిటోరియం ఉంటుంది. కామన్గానే ఈ కాలేజ్లో అంతా బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా 4.3 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను అనమాట ఈ కాలేజ్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఇక్కడ ఈ కాలేజ్లో ఏ ప్రోగ్రామ్స్, మనకి చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఒక్కటని అది ఎందుకంటే ఇది డీమ్డ్ యూనివర్సిటీ. సో మంచి మంచి కోర్సెస్ అయితే చాలానే ఉంటాయి. మీకు తెలియని కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో మీకు మ్యాక్సిమం మన వాళ్ళంతా దేని చేయడానికి వస్తారు, మ్యాక్సిమం మన వాళ్ళు వచ్చేదంతా కంప్యూటర్ సైన్స్ చేయడానికి వస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కంప్యూటర్ సైన్స్లోకి మనం ఒకసారి వెళ్దాము. ఇక్కడ మనం చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్, ఇది కూడా ఒక రకంగా కంప్యూటర్ సైన్స్ సంబంధించింది. అలాగే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే మనకి ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్, ఇవన్నీ ఎవరు చేయడం అనుకోండి. మనకు కావాల్సింది ఏంటి, కంప్యూటర్ సైన్స్ లేదంటే మ్యాక్సిమం ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది, 3 ఇదైతే. ఇంకా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇది మ్యాక్సిమం మన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే 2 ఆఫర్లు ఉంటాయి, అంటే పోతే సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్, ఇలా 2 సైడ్లకి వెళ్ళిపోవచ్చు అని ఒక ఆలోచనతో చాలా మంది ఇది కూడా చేస్తూ ఉంటారు. మన వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, మాత్రం చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇంకా మన కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సో ఇదనమాట మ్యాటర్. సో ఇక్కడ బాగుంటుందండి కోర్స్ అయితే మాత్రం. మనకి బీటెక్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ మనకి ఏ అసోసియేషన్ విత్ ఐబిఎంలో ఉందన్నమాట. ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ అసోసియేషన్ విత్ గూగుల్ క్లౌడ్, ఇలా మనకి కొన్ని పార్ట్నర్స్ కూడా వీళ్ళకైతే ఉన్నారనమాట. సో ఇవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇది స్పెషలైజేషన్స్. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్, ఇది ఒకటి. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ బ్లాక్ చైన్ కౌన్సిల్ అనమాట. అంటే ఆ కంపెనీ వీళ్ళకి కొలాబరో ఉంటుంది కాబట్టి మీకు అలా చూపిస్తారు. ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనమాట. ఇంకా మనకి చాలా ఉన్నాయి చూడండి, మీకు తెలియనట్టు కూడా కొన్ని ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా మనకి మంచి ఇవన్నీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిందే. మీరు ఇదే తీసుకోవాలా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏ తీసుకోవాలంటే ఇదే తీసుకోండి, ఇలాంటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనకి ఏ తీసుకోవాలో అదే తీసుకోండి. మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి అండి. ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీ కంప్యూటర్ సైన్స్లో ఏది తీసుకున్నా కానీ మీ దగ్గర స్కిల్ అయితే ఉండాలి. స్కిల్ లేకపోతే ఎవడో జాబ్ చేయడు. మీరు ఎంత పెద్ద కాలేజీలో, ఎంత పెద్ద తోపు కాలేజీలో చదివినా జాబ్ అయితే రాదు. ఫిక్స్ అయిపోండి, మీ దగ్గర స్కిల్ ఉంటేనే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజీలో నేను ఇంతకుముందు చెప్పిన, అంటే ఎవరైనా డిగ్రీ చేసే వాళ్ళు ఉంటే BCA బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అని ఒకటి ఉంటుంది, అది ఈ కాలేజీలో కూడా ఉంది. ఓకేనా, అది కూడా చూసుకోండి. ఒకవేళ అంటే నేను ఇంతకుముందు వీడియో చేసిన BCA మీద, ఆ వీడియో చూసి చాలా మంది అడుగుతూ ఉన్నారు అనమాట, BCAకి ఏమన్నా మంచి కాలేజెస్ ఉంటాయి చెప్పి. ఇది జైన్ యూనివర్సిటీ కూడా BCAకి బాగానే ఉంటుంది. నేను జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ మనకి ఫుడ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మీకైతే అన్ని మ్యాక్సిమం ఆల్ కోర్సెస్ అయితే ఈ కాలేజీలో ఉంటాయండి, నో ప్రాబ్లం ఆ విషయంలో మాత్రం. ఇంకా మనకి మెయిన్గా ప్లేస్మెంట్, ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మినిమం 60 పైన అయితే ఉండాలండి. 70 ఉంటే ఇంకా చాలా బెటర్. సో 60 పైన అంటే ఉండాలి ఇంటర్ పర్సంటేజ్. ఓకేనా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనకి ఉంటాయి కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ కలిపి మనకి 60% పైన ఉండాలా. సో కొన్నిసార్లు 70%, 70, 80 ఉన్నా కానీ చాలా బెటర్. ఆలోచించుకోండి. ఇక్కడ మనకి చూడొచ్చు 80 LPA 27 lakhs, 20 lakhs,
14.8 lakhs, 16.37 lakhs. మనకి ఇక్కడ చూడొచ్చు 42 LPA అంటే తనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అయ్యాడు. సో ఇవన్నీ మనకి కంపెనీస్ ఇచ్చే ఆఫర్స్ అండి. చూడండి ఎంత, చూడండి 12 lakhs, 13 lakhs. ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా అంత డబ్బు పెడతారు కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ అవుతాయి. వీళ్ళంతా ఊరికే వెళ్ళిపోయినారా అంటే లేదండి, వీళ్ళ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అంతంత ప్యాకేజెస్ ఇచ్చి కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకేనా, కంపెనీస్ ఊరికే రిక్రూట్ చేసుకోరు కదా. ఓకేనా, ఇక్కడ మనకి రిక్రూటర్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఈ కాలేజీకి సంబంధించి ఏ కంపెనీస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా కంపెనీస్ అనమాట. ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ ని సెలెక్ట్ తీసుకొని వెళ్ళే కంపెనీస్ టాటా స్టీలు, TCS, టాటా టెక్నాలజీస్, టెక్ మహేంద్ర, మళ్ళీ వచ్చి ఇంకా చూడండి ఎంతెంత పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అసెంజర్, విప్రో, ఇవన్నీ కూడా కంపెనీస్ అండి. ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ ని సెలెక్ట్ తీసుకొని అయితే వెళ్తారు. అమెజాన్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి జాబ్ అయితే వచ్చేస్తారు. మీ దగ్గర స్కిల్ ఉంటే చాలండి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఈజీగా జాబ్ కొట్టేస్తారు. కాబట్టి స్కిల్ లేకపోతే రాదు, ఫిక్స్ అయిపోండి. ఇవన్నీ IBM, ఇంటెల్, ఇవన్నీ కూడా కంపెనీస్ అండి. సో ఇవన్నీ చూసుకొని జాయిన్ అయితే అవ్వండి. కాలేజ్ అయితే బాగుంటుందండి, ఈ విషయంలో నో డౌట్ అనమాట. ఫ్యాకల్టీ అంతా బాగానే ఉంటుంది. మీరు ఏ కాలేజ్లో అయినా చెప్పేదే చెప్తారు. సో మీకు నేర్చుకోవాల్సింది మీరు నేర్చుకోవాలంతే, ఫిక్స్ అయిపోండి. ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, చాలా హ్యాపీగా ఉంటుంది.